హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఐసోమెరిజం టాపిక్ గురించి ఫోకస్ చేద్దాము. ఐసోమెరిజం టాపిక్ అనేది మెయిన్లీ 2 పార్ట్స్ కింద మనం డివైడ్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ మెయిన్లీ ఐసోమెరిజం అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకుంటాము. అండ్ అలాగే ఇందులోనే మనం చైన్ ఐసోమెరిజం అండ్ అలాగే పొజిషనల్ ఐసోమెరిజం అనేవి ఎలా రాయాలన్నది కూడా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఐసోమెరిజం అంటే ఏంటి అన్నది ఫోకస్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏవైతే 2 కాంపౌండ్స్ ఉండి 2 కాంపౌండ్స్ అనేవి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అనేది ఉండాలి. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అనేది 2 కాంపౌండ్స్కి ఉండి బట్ వాటి యొక్క ఫిజికల్ అండ్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనేవి 2 కాంపౌండ్స్ కన్సిడర్ చేస్తే వాటిలో 2 కూడా మనకి సేమ్ ఫార్ములా అనేది ఉంటుంది. మాలిక్యులర్ ఫార్ములా అనేది సేమ్ ఉంటుంది బట్ వాటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి డిఫర్గా ఉంటే మనం దాన్ని ఏమంటాం, ఇక్కడ ఐసోమర్స్ అని అంటాము. అండ్ అలాగే ఈ ఫినామినా గురించి చెప్పేదాన్నే మనం ఏమంటామమ్మా, ఐసోమెరిజం అని అంటాము. ఏమంటాం ఇక్కడ, ఐసోమెరిజం అని అంటాము. సో ఇక్కడ మనం ఐసోమెరిజంని మనం డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్లో మనం ఫోకస్ చేస్తే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అనేది మనం ఫోకస్ చేస్తే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా ట్విన్స్, ఐడెంటికల్ ట్విన్స్. దట్ మీన్స్ వాళ్ళు చూడడానికి ఇద్దరు కూడా చూడడానికి అచ్చుగుద్దు సేమ్ ఒకేలా ఉంటారు బట్ వారి యొక్క ప్రవర్తన ఒకేలా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? లేదు కదా. ప్రవర్తన అనేది ఆర్ వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు బట్ వాళ్ళు చూడడానికి మాత్రం ఒకేలా ఉంటారు. సో ఇలాగే 2 కాంపౌండ్స్ కూడా ఫార్ములా అనేది ఒకేలా ఉండి వాటి యొక్క ఫిజికల్ అండ్ అలాగే కెమికల్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్గా ఉంటే మనం దాన్ని ఏమంటామమ్మా, ఐసోమర్స్ అని అంటాము. వాటిని మనం ఐసోమర్స్ అని అంటాము. ఈ ఫినామినాని మనం ఏమంటాము, ఐసోమెరిజం అని అంటాము. సో ద కాంపౌండ్స్ having same molecular formula but differ in their what? Differ in their chemical and ఫిజికల్ ప్రాపర్టీస్. ఓకే, సో ఏ కాంపౌండ్స్లో అయితే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అని ఉండి బట్ కెమికల్ ప్రాపర్టీస్ అండ్ అలాగే ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయో మనం ఆ కాంపౌండ్స్ని ఏమంటాము, ఐసోమర్స్ అంటాము. ఈ ఫినామినాని మనం ఏమంటామమ్మా, ఐసోమెరిజం అని అంటాము. ఈ ఐసోమెరిజం అనేది మనకి 2 different types ఆఫ్ ఐసోమెరిజం అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఒకటి వచ్చేసరికి స్ట్రక్చరల్ ఐసోమెరిజం, నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టీరియో ఐసోమెరిజం. సో ఈ స్ట్రక్చరల్ ఐసోమెరిజంని మనం ఫోకస్ చేస్తే మనం ఇక్కడ స్ట్రక్చరల్ ఐసోమెరిజంని కనుక ఫోకస్ చేస్తే మెయిన్లీ ఈ స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో ఏముంటుందమ్మా, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది. ఈ కాంపౌండ్స్లో చూసుకుంటే మాలిక్యులర్ ఫార్ములా అనేది సేమ్గా ఉంటుంది బట్ ఇక్కడ స్ట్రక్చర్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటే 2 కాంపౌండ్స్లో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అనేది ఉండి బట్ వాటి యొక్క స్ట్రక్చర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటే మనం వాటిని స్ట్రక్చరల్ ఐసోమర్స్ అని అంటాము. హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చర్. వెరాజ్ స్టీరియో ఐసోమెరిజం అంటే ఏంటమ్మా, ఇక్కడ కూడా మనకి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, ఈ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అనేది ఉండడం మాత్రం పక్కా. ఓకే, బట్ డిఫర్ ఇన్ వాట్,
3D arrangement or spatial arrangement we can say. ఓకే, సో దీన్ని మనం స్టీరియో ఐసోమెరిజం అండ్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం అని అంటాము. సో ఇక్కడ మనం ఫోకస్ చేసుకుంటే మెయిన్లీ స్ట్రక్చరల్ ఐసోమెరిజం అనేది జీవస్లో మనం నేర్చుకుంటాము, అండ్ అలాగే స్టీరియో ఐసోమెరిజం అనేవి ఫర్దర్ వచ్చే చాప్టర్స్లో అనేవి మనం నేర్చుకుంటాం. ఓకే, సో మెయిన్లీ స్టీరియో ఐసోమర్స్ అనేవి మెయిన్లీ ఇక్కడ ఎప్పుడు అరైజ్ అవుతాయి అంటే ఎప్పుడైతే దానికి జామెట్రికల్ ఐసోమెరిజం చూపిస్తుంది ఆర్ లేకపోతే కైరల్ కార్బన్ ఉంది అప్పుడు కూడా. కైరల్ కార్బన్ అంటే ఏంటమ్మా? సో ఫర్ ఇన్ కేస్ ఒక కార్బన్ అనేది ఉంది, దానిలో 4 డిఫరెంట్ గ్రూప్స్ అనేవి అటాచ్ అయి ఉన్నాయంటే, ఒక కార్బన్కి 4 డిఫరెంట్ గ్రూప్స్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయి అంటే ఈ కార్బన్ని మనం ఏమంటామమ్మా? కైరల్ కార్బన్ అంటాము. ఈ కార్బన్ అనేది ఆల్వేస్ ఎసిమెట్రికల్, అది ఎప్పటికీ సిమెట్రికల్ అవ్వదు, అది ఆల్వేస్ ఏంటి? ఎసిమెట్రికల్ కార్బన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం మెయిన్లీ ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటి? స్ట్రక్చరల్ ఐసోమెరిజం. మనం ఫోకస్ చేయాల్సింది దేని మీద? ఇక్కడ స్ట్రక్చరల్ ఐసోమెరిజం మీద మనం ఫోకస్ చేయాలి. సో స్ట్రక్చరల్ ఐసోమెరిజం అనేది చూసుకుంటే మెయిన్లీ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ అగైన్ ఫస్ట్ మనం 3 టైప్స్ డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ అదర్ టైప్స్ అనేవి నెక్స్ట్ పేజ్లో నేను చెప్తాను. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం అనేది మనం ఫోకస్ చేస్తే అది వచ్చేసరికి చైన్ ఐసోమెరిజం. ఏ ఐసోమెరిజం ఇక్కడ? చైన్ ఐసోమెరిజం. ఓకే, ఫర్ ఇన్ కేస్ ఒక కాంపౌండ్లో 2 కాంపౌండ్స్ మనం కన్సిడర్ చేస్తున్నాము. 2 కాంపౌండ్స్లో కూడా మనకి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అనేది ఉంది. మాలిక్యులర్ ఫార్ములా అనేది సేమ్గా ఉంది, బట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ ద పేరెంట్ చైన్లో ఉన్న కార్బన్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటే మనం దాన్ని ఏమంటామమ్మా? చైన్ ఐసోమెరిజం అని అంటాము. అంటే హియర్ ఒకసారి మనం ఇది ఏం రాస్తున్నానో నోట్స్ అనేది ఒకసారి ఫోకస్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. కాంపౌండ్స్లో సేమ్ మాలిక్యులర్ 2 కాంపౌండ్స్ అనేవి మనం కన్సిడర్ చేసుకుంటాము. రెండింటికి కూడా మనం సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, బట్ ఎక్కడ డిఫరెన్స్ అనేది వస్తుందమ్మా? బట్ డిఫరెంట్ ఇన్ వాట్? నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ ద పేరెంట్ చైన్ దగ్గర డిఫరెన్స్ అనేది వస్తుంది. అంటే మనం ఫోకస్ చేస్తే బట్ డిఫర్ ఇన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ present in parent chain. ఓకే, సో ఫర్ ఇన్ కేస్ మనం ఇదే ఫోకస్ చేస్తే మెయిన్లీ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫర్ ఇన్ కేస్ బ్యూటెన్ అనేది తీసుకుంటాను. ఎన్ బ్యూటెన్ అనేది ఫస్ట్ నేను ఫోకస్ చేస్తాను. 1 2 3 4. ఎన్ బ్యూటెన్ అంటే ఏంటమ్మా? 4 కార్బన్స్ అనేవి లీనియర్ చైన్లో ఉంటే మనం దాన్ని ఎన్ బ్యూటేన్ అని అంటాము. ఓకే డన్. సో నెక్స్ట్ నేను దీన్ని చైన్ ఐసోమర్ కింద ఎలా రాయాలి? పేరెంట్ చైన్లో ఉన్న కార్బన్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉండాలి. సో ఇక్కడ పేరెంట్ చైన్లో నాకు ఎన్ని కార్బన్స్ అనేవి ఉన్నాయి? 1 2 3 4 కార్బన్స్ అనేవి ఉన్నాయి. సో నేను ఇక్కడ చైన్ ఐసోమర్ ఎలా రాస్తాను అంటే నేను ఇక్కడ ఒక కార్బన్ అనేది పేరెంట్ చైన్ నుండి రిమూవ్ చేసేస్తాను. ఒక కార్బన్ అనేది రిమూవ్ చేస్తే నాకు 3 కార్బన్స్ అనేవి వస్తుంది. ఇంకొక కార్బన్ని నేను రిమూవ్ చేస్తాను కదా, ఆ కార్బన్ బ్రాంచ్ కింద రాస్తున్నాను. సో ఇక్కడ నాకు పేరెంట్ చైన్లో ఎన్ని ఉన్నాయమ్మా? 3 కార్బన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఫార్ములా అనేది మీరు చూసుకుంటే ఇక్కడ 4 కార్బన్స్ అనేవి ఉన్నాయి, C4. ఇక్కడ 3 కార్బన్స్, సో 6. ఇక్కడ C4H10 అనేది ఉంటుంది. వెరాజ్ ఈ 3 కార్బన్స్ దగ్గర మనకి 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, టోటల్ 9 హైడ్రోజన్స్. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, సో ఇక్కడ కూడా C4H10. ఓకే, సో మనం 1 మోర్ ఎగ్జాంపుల్ అనేది ఫోకస్ చేద్దాము ఇక్కడ. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను ఇక్కడ బ్యూటెన్ తీసుకున్నాను ఫస్ట్. ఇప్పుడు పెంటేన్ తీసుకుంటాను. ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను? పెంటేన్ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే C5H ఏమొస్తుందమ్మా మనకి? C5H12 అనేది వస్తుంది ఫార్ములా. ఇక్కడ C5H12 అనేది ఫార్ములా ఆఫ్ వాట్? ఎన్ పెంటేన్.
సో ఇక్కడ చైన్ ఐసోమర్స్ అనేవి ఎలా రాయొచ్చు అనేది మనం ఫోకస్ చేస్తే 1 2 3 4 కార్బన్స్ అనేది నేను పెట్టుకుంటున్నా. సో ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్ పెడతాను. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5, ఇక్కడ వచ్చేసరికి 1 2 3 4 కార్బన్స్ మాత్రమే ఉన్నాయి. వెరాజ్ ఇంకొకటి నేను ఎలా రాస్తాను అంటే 1 2 3 సో మిగిలిన 2 కార్బన్స్ కూడా నేను సబ్స్టిట్యూయెంట్స్ కింద పెడతాను. సో నాకు ఇప్పుడు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 1 2 3. సో ఇక్కడ మీరు ఈ అన్నిటిని చూసుకుంటే మీకు ఏం ఫార్ములా అనేది ఉంటుందమ్మా, C5H12 అనేది ఫార్ములా. బట్ ఫస్ట్ దాంట్లో చూసుకుంటే మీకు 3 కార్బన్స్ మాత్రమే ఉన్నాయి పేరెంట్ చైన్లో. నెక్స్ట్ దాంట్లో చూసుకుంటే 5 కార్బన్స్ ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో చూసుకుంటే 4 కార్బన్స్ అనేవి పేరెంట్ చైన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. రైట్. సో ఇది మన యొక్క చైన్ ఐసోమరిజం గురించి. వెరాస్ ద నెక్స్ట్ వచ్చేసరికి పొజిషనల్ ఐసోమరిజం. నెక్స్ట్ వచ్చేసరికి పొజిషనల్ ఐసోమరిజం. ఓకే. సో పొజిషనల్ ఐసోమరిజం అని చూసుకుంటే ఇక్కడ ఏంటి అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది. మాలిక్యులర్ ఫార్ములా అనేది సేమ్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే దెర్ విల్ బి డిఫర్ ఇన్ వాట్ ద పొజిషన్ ఆఫ్ ది సబ్స్టిట్యూయెంట్. ఏమైనా సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఉంటే వాటి యొక్క పొజిషన్స్ డిఫర్ అయ్యి ఉంటాయి, లేకుంటే ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ అనేది డిఫరెంట్ అయి ఉంటుంది. ఆర్ మల్టిపుల్ బాండ్స్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ అనేది ఉంటే వాటి యొక్క పొజిషన్స్ అనేవి చేంజ్ చేసినా కానీ మనం ఇక్కడ పొజిషనల్ ఐసోమరిజం అని అంటాము. అంటే మనం ఎలా రాయొచ్చు అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ వాట్ పొజిషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ అని చెప్పచ్చు మనం, లేకుంటే ఫంక్షనల్ గ్రూప్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు, ఆర్ మల్టిపుల్ బాండ్. ఓకే, దట్ మీన్స్ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ వీటిని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది మనం ఫోకస్ చేస్తే C4H9 or H10OH O. ఇది మన యొక్క ఫార్ములా అనేది మనం ఫోకస్ చేస్తే C4H10O. అంటే నేను దీన్ని ఎలా రాస్తాను అంటే C4 అంటే 4 కార్బన్స్ నేను పెట్టుకున్నా. సో ఇక్కడ OH కింద రిప్రజెంట్ చేస్తా. సో ఇక్కడ నథింగ్, ఈ యొక్క కాంపౌండ్ నుండి ఒక హైడ్రోజన్ అనేది రిమూవ్ చేసేసి OH అనేది పెట్టాను. నేను ఇక్కడ ఒక హైడ్రోజన్ అనేది రిమూవ్ చేసి OHని ప్లేస్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉంది 1 2 3 4 కదా. ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో OH అనేది ఉంది. నెక్స్ట్ కేసులో నేను ఆ OHని ఏం చేస్తాను అంటే సో 1 సెకండ్ 1 2 3 4 కదా. సో ఇప్పుడు నేను సెకండ్ పొజిషన్లో నేను OH అనేది పెడతాను. సెకండ్ పొజిషన్లో నేను OH అనేది పెడతాను. సో ఫస్ట్ దాంట్లోనేమో ఫస్ట్ పొజిషన్లో ఉంది OH, సెకండ్ దాంట్లో ఏమో సెకండ్ పొజిషన్లో ఉంది. ఫర్ ఇన్ కేస్ నెక్స్ట్ కేసులో నేను ఇక్కడ పెట్టాను అంటే ఇక్కడ ప్లేస్ చేశాను అంటే ఇది కూడా సెకండ్ పొజిషనే. బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ పర్టికులర్ కార్బన్ అనేది సెకండ్ కార్బన్, ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే ఈ పర్టికులర్ కార్బన్ అనేది సెకండ్ కార్బన్ కదా. ఫర్ ఇన్ కేస్ మనం ఇక్కడ ప్లేస్ చేసిన ఫ్రంట్ నుండి చూస్తే ఈ కార్బన్ అనేది మనకి ఫస్ట్ కార్బన్, బ్యాక్ నుండి చూస్తే ఈ కార్బన్ అనేది ఫస్ట్ కార్బన్. సో ఇక్కడ మనకి ఓన్లీ 2 పాసిబిలిటీస్ మాత్రమే అవుతుంది. సో మనకి ఎలా తెలుస్తుంది అన్నది ఫోకస్ చేస్తే ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే బ్యూటెనాల్ అనేది వస్తుంది, ఇక్కడ బ్యూటెన్ 2 అనేది వస్తుంది. ఫర్ ఇన్ కేస్ ఇక్కడ నేను ఈ పొజిషన్ దగ్గర సెకండ్ పొజిషన్ దగ్గర ఈ పొజిషన్ దగ్గర నేను ఫిక్స్ చేశాను అనుకోండి ఫర్ ఇన్ కేస్ OH, అప్పుడు ఫ్రంట్ నుండి నేను నెంబరింగ్ ఇస్తాను. ఫ్రంట్ నుండి నెంబరింగ్ ఇచ్చినా కానీ మనకి ఏమొస్తుంది అగైన్ బ్యూటెన్ 2 వస్తుంది. ఫర్ ఇన్ కేస్ ఇక్కడ ఈ పొజిషన్లో నేను OHని రీప్లేస్ చేశాను అంటే అప్పుడు ఫ్రంట్ నుండి నేను నెంబరింగ్ ఇస్తే బ్యూటెనాల్ అనేది వస్తుంది కదా. సో మనకి 2 మాత్రమే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ ఇన్ కేస్ C5H12
ఓ అనేది చూద్దాము. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను, 1 2 3 4 5th పొజిషన్. సో ఫస్ట్ కేసులో నేను ఫస్ట్ పొజిషన్ మీద OH పెడతాను. నెక్స్ట్ కేసులో 1 2 3 4 5. సో ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేది నేను పెడతాను, బట్ పొజిషన్స్ అనేది నేను షిఫ్ట్ చేస్తాను. సో ఇక్కడ సెకండ్ పొజిషన్, ఇక్కడ కూడా ఇక్కడ మీరు రీప్లేస్ చేసినా కానీ ద సేమ్ కాంపౌండ్ వస్తుంది ఇక్కడ, అండ్ ఇక్కడ మీరు రీప్లేస్ చేసినా కానీ ద సేమ్ కాంపౌండ్ అగైన్ రిపీట్ అవుతుంది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే థర్డ్ కార్బన్ మీద షిఫ్ట్ చేస్తాను, OH. సో ఈ మూడు కూడా ఇక్కడ పొజిషనల్ ఐసోమెరిజం అనేది చూపిస్తుంది. ఇదేమో పెంటన్ 1 ఆల్, ఇదేమో పెంటన్ 2 ఆల్, ఇట్ ఈస్ పెంటన్ 3 ఆల్. ఓకే, వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి 1 2 3 4 CHO. వెరాస్ నెక్స్ట్ కేసులో సో నాకు మీరు ఇక్కడ చెప్పండి, ఇది పొజిషనల్ ఐసోమెరిజం అనేది చూపిస్తుందా, ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం చూపిస్తుందా అన్నది. ఓకే, ఇది చేస్తూ ఉండండి, ఇంకొక క్వశ్చన్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ రెండు ఒక సెట్, ఈ రెండు ఒక సెట్ చూసుకుంటే మనకి, సో ఇక్కడ ఏమవుతుందమ్మా మెయిన్లీ, సో ఇక్కడ ఫస్ట్ మనం ఫంక్షన్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయాలి కదా. 1 2 3 4 5. ఇక్కడ కూడా నేను ఫంక్షన్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేస్తాను. 1 2, ఇటు సైడ్ నుండి ఇచ్చిన 4 వస్తుంది, ఇటు సైడ్ నుండి వచ్చిన 4 వస్తుంది, 3 4 కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి 4 కార్బన్స్ మాత్రమే ఉన్నాయి పేరెంట్ చైన్లో. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయమ్మా పేరెంట్ చైన్లో? 4 కార్బన్స్ మాత్రమే ఉన్నాయి. వెరాస్ ఇక్కడ మనకి చూసుకుంటే 5 కార్బన్స్ అనేవి ఉన్నాయి. సో మనం ఏం చెప్తాం ఇక్కడ, చైన్ ఐసోమెరిజం అని చెప్తాం. సో డిఫరెంట్ కార్బన్ నెంబర్ అనేది ఉంటే మనం ఏం చెప్తాం ఇక్కడ, చైన్ ఐసోమర్ అని చెప్తాం. వెరాస్ ఇక్కడ మనం చూసుకుంటే 1 2 3 4 5, 1 2 3 4 5 కదా. సో మనకి రెండిట్లోని కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఇన్ ద పేరెంట్ చైన్ ఉంది. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఇన్ ద పేరెంట్ చైన్ అంటే మనం దీన్ని చైన్ ఐసోమర్స్ అని కన్సిడర్ చేయం కదా. వెరాస్ క్లోరిన్ యొక్క పొజిషన్ అనేది చూసుకుంటే ఇది మారుతూ వచ్చింది. సో ఫస్ట్ కేసులో మనకి ఫస్ట్ పొజిషన్లో ఉంటే సెకండ్ కేసులో మనకి సెకండ్ పొజిషన్లో క్లోరిన్ యొక్క పొజిషన్ అనేది ఉంది. సో మనం దీన్ని ఏమంటామమ్మా, పొజిషనల్ ఐసోమెరిజం అని అంటాము. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి కాంపౌండ్ అనేది ఫోకస్ చేద్దాం మనం. ఇక్కడ సో ఇక్కడ మనం పొజిషన్ ఆఫ్ ది డబల్ బాండ్ అనేది మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ మనం ఏం ఫోకస్ చేయాలి, పొజిషన్ ఆఫ్ ది డబల్ బాండ్ అనేది మనం ఫోకస్ చేస్తే, సో ఫస్ట్ మనం ఫోకస్ చేస్తే ఇక్కడ డబల్ బాండ్ పొజిషన్ అనేది ఎక్కడుందమ్మా, 1 2 3 4. హియర్ ఫస్ట్ పొజిషన్లోనే మనకి డబల్ బాండ్ ఉంది. ఇక్కడ చూస్తే మనకి సెకండ్ పొజిషన్లో డబల్ బాండ్ అనేది ఉంది. సో మనకి 4 కార్బన్స్, ఎన్ని కార్బన్స్ వస్తున్నాయి, 1 2 3 4 5, ఇక్కడ కూడా 4 5 రైట్. సో టోటల్ 5 కార్బన్స్ వస్తున్నాయి, బట్ పొజిషన్ యొక్క డబుల్ బాండ్ అనేది చేంజ్ అయింది అంటే మనం ఏమంటామమ్మా, పొజిషనల్ ఐసోమెరిజం అని అంటాము. వెరాస్ ఇంకొకటి మనం ఫోకస్ చేస్తే సో ఇది మనం ఫోకస్ చేద్దాము. సో ఈ రెండు కూడా విచ్ టైప్ ఆఫ్ ఐసోమర్స్ అనేవి మనం ఫోకస్ చేస్తే ఇక్కడ
ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. ఇక్కడ 1 2 3 4 5. దట్ మీన్స్ ఇక్కడ 6 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ 5 కార్బన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇక్కడ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ కాదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ఐసోమర్సే కాదు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఇస్తారు. సో మనం అప్పుడు చెప్పాలి దీస్ ఆర్ నాట్ ఐసోమర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం పొజిషనల్ ఐసోమర్సమా చైన్ ఐసోమర్సమా అన్నది చెప్పలేము. ఎప్పుడైతే 2 కాంపౌండ్స్లో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉందో అప్పుడు మాత్రమే మనం డిసైడ్ చేస్తాము వెదర్ ఇట్ ఈస్ పొజిషనల్ ఐసోమరా, చైన్ ఐసోమరా, మెటామరా, అవన్నీ కూడా. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనం మెటామెరిజం గురించి ఫోకస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? మెటామెరిజం. ఓకే, మెటామెరిజం అనేది ఫోకస్ చేస్తే మనం ఓకే ఇక్కడ మెటామెరిజం గురించి నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం కూడా ఫోకస్ చేయొచ్చు. ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం అనేది మనం నెక్స్ట్ పార్ట్లో ఫోకస్ చేద్దాము. ఇందులో మెయిన్లీ మెటామెరిజం అంటే ఏంటి అన్నది మనం ఫిక్స్ చేయాలి. సో మెటామెరిజం అనేది మనం ఇక్కడ ఫోకస్ చేస్తే మెయిన్లీ ద కాంపౌండ్స్ 2 కాంపౌండ్స్లో మనకి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి బట్ ఐదర్ సైడ్ ఆఫ్ ద బ్రిడ్జ్డ్ ఫంక్షనల్ గ్రూప్. బ్రిడ్జ్డ్ ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటి అమ్మా? ఏ ఫంక్షనల్ గ్రూప్ అయితే పేరెంట్ చైన్ మధ్యలో వస్తుందో, ఎండ్లో కాకుండా మధ్యలో ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి మనం కనిపిస్తాయి. పేరెంట్ చైన్ మధ్యలో మనకి ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి వస్తే మనం వాటిని బ్రిడ్జ్డ్ ఫంక్షనల్ గ్రూప్స్ అని అంటాం. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, ఇక్కడ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్. దేంట్లో డిఫరెంట్ అమ్మా? ఇక్కడ బట్ డిఫర్ ఇన్ ఆర్ డిఫరెంట్ substituents present on either side of bridged functional group. బ్రిడ్జ్డ్ ఫంక్షనల్ గ్రూప్లో మనకి డిఫరెంట్ అనేవి ఉంటాయి. దట్ మీన్స్ డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ అనేవి మనకి ఐదర్ సైడ్లోనే ఉంటాయి. మనం వాటిని ఏమంటామమ్మా? మెటామెరిజం అని అంటాం. మనం ఇక్కడ ఫోకస్ చేద్దాము అసలు ఎగ్జాంపుల్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది. సో నేను ఏం చేస్తాను అంటే ఒక సైడ్ నేను ఎన్ ప్రొపైల్ గ్రూప్ తీసుకుంటాను ఈథర్కి, అనదర్ సైడ్ ఓన్లీ మిథాల్ గ్రూప్. సో దీని నెక్స్ట్ టైం నేను ఎలా రాస్తాను అంటే ఒక సైడ్లో నాకు ఇథాల్ గ్రూప్ ఉంటుంది, నెక్స్ట్ కేసులో అనదర్ సైడ్లో కూడా ఇథాల్ గ్రూప్, నెక్స్ట్ కేసులో అనదర్ సైడ్ కూడా ఇథాల్ గ్రూప్. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఈ ప్రొపైల్ గ్రూప్నే ఐసో ప్రొపైల్ కింద రాస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ప్రొపైల్ ఉంది, ఇక్కడ మిథైల్, ఇక్కడ ఐసో ప్రొపైల్, ఇక్కడ మిథైల్, ఇక్కడ ఇథైల్. సో ఈ మూడిట్లో కూడా మనకి ఈథరే ఫంక్షనల్ గ్రూప్. ఇది మధ్యలో వస్తుంది, పేరెంట్ చైన్ మధ్యలో వస్తే దాన్ని మనం ఏమంటామమ్మా? బ్రిడ్జ్డ్ ఫంక్షనల్ గ్రూప్ అని అంటాము. సో ఇక్కడ బట్ సబ్స్టిట్యూయెంట్స్ అనేవి డిఫరెంట్ ఉంటే మనం ఏమంటాం? ఇక్కడ దాన్ని మెటామెరిజం అని అంటాం. సో ఇక్కడ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అమీన్స్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మనం ఫోకస్ చేస్తే NH2 కింద రాస్తాం. వెరాస్ ఇక్కడ నేను కన్సిడర్ చేసుకుంటే నెక్స్ట్ సెకండరీ అమీన్ నేను తీసుకుంటాను. ఇక్కడ కూడా అగైన్ 3 మిథాల్ గ్రూప్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఎలా రాస్తాను అంటే ఒక మిథాల్ గ్రూప్, ఇక్కడ కూడా ఒక మిథాల్ గ్రూప్, ఇక్కడ కూడా ఒక మిథాల్ గ్రూప్. ఇది టెరిషరీ అమీన్. సో ఇది కూడా చూసుకుంటే ఇక్కడ టెర్మినల్లో వచ్చింది. సో దీన్ని మనం కన్సిడర్ చేసుకోము. దీన్ని బ్రిడ్జ్లో వచ్చింది కదా, ఈ రెండింటిని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో సెకండరీ అండ్ టెరిషరీ అమీన్స్ కూడా ఈ మెటామెరిజంలో ఎగ్జిబిట్ అవుతాయి. ఓకే,
నెక్స్ట్ వచ్చేసరికి మనం కీటో గ్రూప్ని కూడా చేసుకోవచ్చు. ఇలాగే కీటో గ్రూప్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ఫార్మెట్. 1 సెకండ్. ఓకే, సో ఇక్కడే మనం కీటో గ్రూప్ని పెడతాము. బట్ ఇక్కడ చూస్తే 1 2 సెకండ్ పొజిషన్లో ఉంది. ఇక్కడ 1 2 3 థర్డ్ పొజిషన్లో కీటో గ్రూప్ అయితే ప్రజెంట్ అయ్యి ఉంది. సో ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ 2 మనకి ఇథైల్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనకు ఒక మిథైల్ గ్రూపు, ఒక ప్రొపైల్ గ్రూప్ మాత్రమే ఉన్నాయి. సో ఇలా కూడా మనం మెటామెరిజం అనేది ఎగ్జిబిట్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ మన యొక్క వీడియో. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంకొక హాఫ్ అనేది ఇక్కడ మనం నెక్స్ట్ వీడియోలో ఫంక్షనల్ గ్రూప్ ఐసోమెరిజం అంటే ఏంటి, టాటామెరిజం అంటే ఏంటి, రింగ్ చైన్ ఐసోమెరిజం అంటే ఏంటి, అండ్ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది, అవన్నీ కూడా మనం ఫోకస్ చేద్దాము. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.